Okay, yeah, hi to all. My name is Mehboob. Today I am discussing about how to create users in ServiceNow. ఒక యూజర్ని క్రియేట్ చేయాలంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూజర్ అడ్మిన్ అనే రోల్ ఉండాలి. ఓకే, ఇది నా ఇన్సిడెంట్ dev 95145. ఇప్పుడు ఫిల్టర్ నావిగేటర్లోకి వెళ్దాం. ఇక్కడ మనం యూజర్స్ అని టైప్ చేద్దాం. యూజర్స్ ఇక్కడ యూజర్ అడ్మినిస్ట్రేటర్లో వెళ్తే కింద యూజర్స్ అని ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ సెక్యూరిటీలోకి వెళ్తే యూజర్స్ అండ్ గ్రూప్స్ రోల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఇక్కడ యూజర్స్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తానే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తుంది, న్యూ అని. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తున్నాయి ఆప్షన్స్, యూజర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని. ఇప్పుడు నిదానంగా 1 by 1 మనం ఇప్పుడు చూస్తాం. ఇక్కడ యూజర్ ఐడి అంటే యూజర్కి కావాల్సిన ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి ఇస్తాను, డెమో యూజర్ ఐడి. ఓకే, కింద ఫస్ట్ నేమ్ ఏమి ఇస్తానంటే ఫస్ట్ నేమ్ అని ఇస్తాను. ఓకే, లాస్ట్ నేమ్ ఏమి ఇస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి అలా ర్యామ్ అని ఇచ్చాను. టైటిల్ ఇది మన ఇష్టం, మనం ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ డిపార్ట్మెంట్, ఇక్కడ మనం లుక్అప్ యూజింగ్ లిస్ట్లో దీన్ని క్లిక్ చేస్తే అంటే ఏ డిపార్ట్మెంట్కి చెందిన యూజరు అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కా, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కా, ఐటీ డిపార్ట్మెంట్కా, ప్రోడక్ట్ మేనేజ్మెంట్కా, కస్టమ్ సపోర్ట్కా, ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐటీ డిపార్ట్మెంట్ అని చూస్ చేశాను. ఇక్కడ పాస్వర్డ్ నేను 1 2 3 అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏముంది, పాస్వర్డ్ నీడ్స్ రీసెట్. ఇక్కడ పాస్వర్డ్ నీడ్స్ రీసెట్ అంటే ఇక్కడ చూడండి, యూజర్ విల్ బీ ప్రాంప్టెడ్ టు చేంజ్ ద పాస్వర్డ్ నెక్స్ట్ లాగిన్. అంటే ఇప్పుడు నేను సపోజ్ ఎగ్జాంపుల్గా నేను క్లిక్ చేశానంటే అంటే యూజర్ ఐడి అతని పాస్వర్డ్తో ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ను రీచేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే. అదే నేను ఇది క్లిక్ చేయలేదంటే నేను ఏది పెట్టినానో అంటే మొదటిలో అంటే స్టార్టింగ్లో ఏ పాస్వర్డ్ పెట్టాడో ఆ పాస్వర్డ్ మాత్రమే అతను యూజ్ చేసుకోవాలి. నేను ఇది క్లిక్ చేశానంటే పాస్వర్డ్ నీడ్స్ రీసెట్ అంటే యూజర్ ఫస్ట్ టైం ఆ యూజర్ నేమ్ ఆ పాస్వర్డ్తో లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవడం. అదే ఈ ఆప్షన్ పాస్వర్డ్ నీడ్స్ రీసెట్ అనేది. నేను క్లిక్ చేశాను. ఇది లాక్ అవుట్. ఇక్కడ చూడండి, వెన్ చెక్డ్ యూజర్ కెనాట్ లాగిన్ అంటే లాక్ అవుట్లో పెట్టినప్పుడు అంటే అతని యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కానీ అతను లాగిన్ అవ్వలేడు. ఎందుకంటే ఇక్కడ లాక్డౌన్ అని ఆప్షన్ మనం క్లిక్ చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడు జరుగుతుందంటే యూజర్ నేము పాస్వర్డ్ ఎప్పుడైనా 3-4 times మిస్ మ్యాచ్ అవి అవ్వకపోవడం వల్ల అప్పుడు అకౌంట్ లాక్డౌన్ అవుతుంది కదా. అది అప్పుడు ఇలా వర్క్ అవుతుంది. ఇది యాక్టివ్ అంటే ఏం లేదు, ఆ యూజర్ యాక్టివ్లో ఉన్నాడా లేడా అంటే ఆర్గనైజేషన్లో ఉన్నాడా లేదా అనేది. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో యూజర్ వర్క్లో ఉన్నాడు. ఇక్కడ వెబ్ సర్వీస్ యాక్సెస్ ఓన్లీ. ఇక్కడ చూడండి, ప్రివెంట్ యూజర్ ఫ్రమ్ యాక్సెసింగ్ UI అండ్ రిక్వైర్ ఏ SOAP role to make API protocols such as a SOAP and WSDL requests. అంటే ఈ యూజర్ అనేవాడు వెబ్ సర్వీస్ యాక్సెస్ ఓన్లీ అంటే ఆ వెబ్ అప్లికేషన్ మాత్రమే యాక్సెస్ చేయగలడు. అంటే ఆ అప్లికేషన్ లోపల ఉన్న మాడ్యూల్స్, ఇంకా ఏమైనా టేబుల్స్, ఇంకా ఏదైనా డేటా ఉంటే దాన్ని యాక్సెస్ చేయలేడు. యాక్సెస్ చేయకూడదు అంటే అప్పుడు మనం ఏం చేయాలి, వెబ్ సర్వీస్ యాక్సెస్ ఓన్లీ ఇది క్లిక్ చేస్తే ఈ వెబ్ సర్వీస్ యాక్సెస్ మాత్రమే అతను యాక్సెస్ చేయగలడు. ఇది అవసరం లేదు మీకు. ఇక్కడ ఈమెయిల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ gang123@gmail.com అని ఇచ్చాము. ఓకే, లాంగ్వేజ్ ఇంగ్లీషు, క్యాలెండర్ ఇంటిగ్రేషను అకార్డింగ్ టు అవుట్లుక్, టైమ్ జోన్ అంటే ఇక్కడ యూజర్స్ వేరే స్టేట్ నుంచి వేరే కంట్రీస్ నుంచి వస్తుంటారు కదా. అకార్డింగ్ టు దట్ కంట్రీస్ వీ కెన్ చూస్ టైమ్ జోన్. ఐ ఆల్రెడీ చూస్ అమెరికా, లాస్ ఏంజల్స్. డేట్ ఫార్మేట్ అంటే మంత్నా, డేట్నా, ఇయరా, లేకపోతే డేట్ రావాలన్నా మంత్ రావాలన్నా అది ఇక్కడ బిజినెస్ ఫోన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 నేను ఇలా ఇచ్చాను. బిజినెస్ ఫోన్ నెంబరు ఇది 987645 ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చాను. ఫోటో యాడ్ చేసుకోవాలంటే ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ వైట్ బార్ కనిపిస్తుంది కదా, నేను ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ ఇస్తే సేవ్ అంటుంది. సేవ్ అని క్లిక్ చేస్తానే ఇది సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ప్రైమరీ ఈమెయిల్ డివైస్ క్రియేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం యాజ్ ర్యామ్. ఇక్కడ మనకు కొన్ని ట్యాబ్స్ వస్తాయి, రోల్స్, గ్రూప్స్, డెలిగేట్స్, స్కిల్స్,
సబ్స్క్రిప్షన్స్, మేనేజ్ సబ్స్క్రిప్షన్. ఇక్కడ రోల్స్ అంటే ఈ యూజర్కి సంబంధించిన రోల్స్ అన్నీ కింద ఉంటాయి. గ్రూప్స్, ఈ యూజరు ఏ గ్రూప్స్లో ఉన్నాడు, ఈ డెలిగేట్స్ ఇవి మీకు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు రోల్స్లోకి వెళ్తే ఇతనికి ఏ రోల్స్ ఉన్నాయనేది కింద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైనా రోల్స్ ఇవ్వాలనుకుంటే ఎడిట్లోకి వస్తే అంటే ఆల్రెడీ మనం రోల్స్ క్రియేట్ చేసి ఉంటే మన రోల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇవి ఆల్రెడీ ఏమంటారు అంటే సర్వీస్ నో అప్లికేషన్లో ఉన్న రోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏది ఇద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ రోల్ అనేది ఈ రోల్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. సేవ్. మీరు గమనించారు ఇక్కడ యాడ్ ఫిల్టరు, చూస్ ఫీల్డ్ ఆపరేటర్ ఉంది కదా. ఓకే, మీకు ఇది మళ్ళీ చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ సేవ్ అని కొట్టాము కదా, సేవ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ యూజర్కి ఒక రోల్ ఉంది, ఏముంది ఎంటీ రోల్ అనే వచ్చేసింది. ఓకే, యాక్టివ్లో ఉన్నాడు, ఇన్హెరిట్ ఫాల్స్లో ఉంది. ఓకే, ఇలా గ్రూప్స్ ఆల్రెడీ మనం ఇచ్చి ఉంటే వస్తాయి, లేదా కొత్త యూజర్ అయితే మనం ఇలా ఇవ్వాలి. ఒక యూజర్కి రోల్స్ గ్రూప్స్ అనేవి ఇలా ఇవ్వాలి. అట్ ఎ టైం మనం ఒక 10-5 రోల్స్ ఇవ్వచ్చు. అంటే ఐ మీన్ అకార్డింగ్ టు ఆర్గనైజేషన్ మనం ఎన్ని రోల్స్ అన్న ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, అప్డేట్ కొట్టేద్దాం. అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ సర్వీస్ నోలో ఎంతమంది యూజర్స్ ఉన్నారంటే 861 యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు మన యూజరు ఇక్కడ చూడండి, నేను యూజ్ చేశాను కదా డెమో యూజర్ ఐడి, నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కదా. ఆ యూజర్ ఇక్కడ ఉంది లిస్ట్ చూసారా. ఫస్ట్ నేమ్ అని కొట్టాను, ర్యామ్ అని కొట్టాను, ఈ మెయిల్, ఈ ట్రూ, డేటు, టైము, అప్డేట్ మొత్తం ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ యూజర్ ఐడి, నేము, ఈమెయిల్, యాక్టివ్, క్రియేటెడ్ కనిపిస్తున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇచ్చి ఉంటాం, మనకు అవి కనపరావాలి అంటే అవి ఇక్కడ కనిపించకొని ఒక్కొక్కసారి అప్పుడు ఏం చేయాలంటే ఈ గేర్ ఐకాన్ ఉందా, పర్సనలైజ్ లిస్ట్, దీన్ని క్లిక్ చేయాలి. అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు మనకు కనిపించేవి ఏంటి, యూజర్ ఐడి, నేము, ఈమెయిల్, యాక్టివ్, క్రియేటెడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అప్డేటెడ్. ఇక్కడ మనకి ఇంకా కనిపించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఉంది, జెండర్ కూడా మనకు కనిపించాలంటే ఇట్లా క్లిక్ ఇస్తే ఇక్కడ ఓకే కొడితే చూడండి ఇప్పుడు జెండర్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి యూజర్ నేము, ఈమెయిల్, యాక్టివ్, క్రియేటెడ్, అప్డేటెడ్, జెండర్ చూడండి ఇక్కడ కూడా వచ్చేసింది. మనం జెండర్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ రాలేదు, కానీ ఇక్కడ జెండర్ అనే ఆప్షన్ వచ్చింది. ఓకే, అలా ఇది ఫిల్టర్ అండి. ఫిల్టర్ అంటే ఇక్కడ మనకు 861 యూజర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. అంటే టైప్ అంటే ఎవరు యాక్టివ్లో ఉన్నారు, ఆ డిపార్ట్మెంట్ వైజ్ మనం సెర్చ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి చూస్ ఫీల్డ్ అని ఉంది. మనం ఫీల్డ్ను చూస్ చేసుకొని ఇక్కడ ఆపరేటరు అలా సెర్చ్ చేసుకోవచ్చు. ఫిల్టర్ అండి ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ అని ఉంది, యాక్టివ్ క్లిక్ చేస్తాను. యాక్టివ్ ఈజ్ ఫాల్స్ అంటే ఎవరైతే యాక్టివ్లో ఫాల్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఏం చేద్దామంటే రన్ అని కొడదాం. రన్ కొడితే అంటే ఇతను యాక్టివ్లో లేడు, అంటే ఇతను ఆర్గనైజేషన్ లేడు, ఇతను ఫాల్స్లో ఉన్నాడు. అలా మనము ఫిల్టరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ ఉంది కదా, ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం యూజర్ను క్రియేట్ చేయగలము. నేను చెప్పింది మీకు బాగా అర్థమై ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ టు వాచింగ్. బై ఫ్రెండ్స్.